Morning students, in today's class we continue the explanation on how to answer physics questions easily when it is asked according to CCE pattern. So CCE method lo manaki examination lo questions vaste elaga answer cheyam. So దీనికి సంబంధించి మనకి ఎలా స్టార్ట్ చేయాలనేది ఫస్ట్ పార్ట్లో డిస్క్రైబ్ చేయడం చేసి. సో ఫస్ట్ పార్ట్లో ఎలా డిస్క్రైబ్ చేసామంటే వీ హ్యావ్ గివన్ 3 లాజిక్స్. సో మూడు విషయాలు మీకు చెప్పాను. ఫస్ట్ వచ్చేసి ఒక క్వశ్చన్ చదవగానే అది ఏ లెసన్తో రికగ్నైజ్ చేయాలి, ఏ లెసన్ నుంచి ఈ క్వశ్చన్ ఇచ్చారు అని. సెకండ్ వచ్చేసి ఆ క్వశ్చన్ని లెసన్లో ఏ టాపిక్ అంటే ఏ కాన్సెప్ట్ మీద ఆ క్వశ్చన్ ప్రిపేర్ చేశారు అనేది రికగ్నైజ్ చేయాలి. ఇక మూడవది ఆన్సర్ రాసే సమయంలో ఏ కీవర్డ్ అంటే ఏ పదాన్ని మనము ఉపయోగించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఒక కీవర్డ్ అనేది యూజ్ చేయకుండా ఫిజిక్స్లో ఆన్సర్స్ ఉండవు. ఎందుకంటే ఫిజిక్స్లో మనం నేర్చుకునే ప్రతి ప్రిన్సిపల్, ప్రతి ఎక్స్ప్లెనేషన్ ఏదో ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకునే ఉంటుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్కి ఖచ్చితంగా కీవర్డ్స్ అనేవి ఉంటాయి. సో ఈ 3 మెథడ్స్లో ఎలా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు అని మాత్రం చెప్పాను లాస్ట్ ట్యూటోరియల్స్లో, లాస్ట్ పార్ట్ 1 సెషన్లో. కానీ ఎలా చెప్పగానే సరిపోదు కదా. కాబట్టి నేను ఈ పార్ట్ 2లో ఏం చేయబోతున్నా అంటే ఒక 3 మోడల్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. అవి కూడా CC ప్యాటర్న్లోనే ఉంటాయి. సో ఇందులో కొన్ని క్వశ్చన్స్ అంటే దాదాపుగా నేను ఈ క్వశ్చన్స్ వచ్చేసి కొందరు సీనియర్ టీచర్స్ ప్రిపేర్ చేసినవే తీసుకున్నాను. సో సీనియర్ టీచర్స్వి ఎందుకు తీసుకున్నాను, నువ్వు మీరే సొంతంగా చేయొచ్చు కదా అంటే ఒక క్వశ్చన్ అయితే నేను క్రియేట్ చేశాను. కానీ ప్రాబ్లం ఇది ఖచ్చితంగా నేను చేసింది ఇంకొకరు చేసింది అని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాన్సెప్ట్ సంబంధించినవి కాబట్టి ఆ క్రియేటివ్ ఐడియాస్ ఏ టీచర్ మైండ్లోనే ఉండొచ్చు. సో ఎవరైనా ఈ కాన్సెప్ట్ను తయారు చేసి ఉండదు, కాన్సెప్ట్ను రిలేటివ్గా క్వశ్చన్స్ తయారు చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ క్వశ్చన్స్లో నేను సీనియర్ టీచర్స్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చానంటే వాళ్ళు పిల్లల మైండ్ చాలా అద్భుతంగా అర్థం చేసుకోగలరు. కాబట్టి వాళ్ళు చేసే క్వశ్చన్ ఖచ్చితంగా పిల్లలను బాగా ఆలోచించే విధంగా ఉంటుంది. సో అందుకోసమే మీకు ఈ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీంట్లో నేను ఫస్ట్ చూస్ చేసుకున్న క్వశ్చన్ ఏంటంటే A boy is unable to see letters written on the board but able to read the letters in his textbook. What is the defect he is suffering from? Why? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ నాకు తెలిసి ఇంతకుముందు పబ్లిక్ ఎగ్జామ్లో కూడా కనిపించినట్లు ఉంది. సో ఓకే, నో ప్రాబ్లం. మనకి ఇలాంటి క్వశ్చన్స్ అయితేనే ఇంకా ఈజీగా అర్థం చేసుకోగలం కాబట్టి సో నేనైతే ఈ క్వశ్చన్ మంచి చాయిస్ అని అనుకుంటున్నాను. మరి దీన్ని ఎలా ఆన్సర్ చేయాలి? సో క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చేసి నేను ఆ 3 పాయింట్స్ని ఎలా అప్లై చేస్తున్నా చూడండి. ఫస్ట్, ఎ బాయ్ ఈజ్ unable to see letters written on the board but able to read letters in his textbook. What is the defect he is suffering from? Why? సో ఈ క్వశ్చన్ చదవగానే మనకి ఏం అర్థం అనిపిస్తుంది? సో ఎ బాయ్ ఈజ్ అనేబుల్ టు సీ లెటర్స్ రిటర్న్ ఆన్ ద బోర్డ్ అంటే బోర్డు మీద రాసిన అక్షరాలను ఒక పిల్లోడు చూడలేకపోతున్నాడు. ద లెటర్స్ ఆన్ ద బోర్డు మీద ఉండే లెటర్స్ని చదవలేకపోతున్నాడు. అండ్ బట్ ఏబుల్ టు రీడ్ లెటర్స్ ఇన్ హిస్ టెక్స్ట్ బుక్ కానీ టెక్స్ట్ బుక్లో ఉండే లెటర్స్ మాత్రం ఈజీగా చదవగలుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద డిఫెక్ట్ హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్? ఇతనికి ఏ సమస్య ఉంది? అండ్ ఎక్స్ప్లెయిన్, కొంచెం వివరించండి. అంటే ఈ సమస్య ఎలా ఉంది అంటే అతను ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడో ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోగలడు, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సరే, మరి ఎలా ఆన్సర్ చేయాలి?
సో మన క్వశ్చన్ ఆల్రెడీ చదివాం, దాని మీనింగ్ కూడా అర్థం చేసుకున్నాం. ఏమని అర్థమైందంటే పిల్లాడు బోర్డు మీద ఉండే లెటర్స్ చదవలేడు, ఎక్కడో పక్కనే ఉన్న టెక్స్ట్ బుక్లో ఉండే అక్షరాలను అయితే చదవగలుగుతున్నాడు. సో ఇది దేని గురించి అనగానే మీనింగ్ చదవగానే మనకు అర్థమవుతుంది ఇది చూడటంలో లోపం, విజన్ డిఫెక్ట్ అని. సో మనకు క్లియర్గా అర్థమవుతుంది బోర్డు మీదకి చదవలేడు, టెక్స్ట్ బుక్లో చదువుతున్నాడు అంటే ఇట్ ఈస్ అ ప్రాబ్లం విచ్ డిస్కస్ అబౌట్ విజన్ డిఫెక్ట్. మన కళ్ళలో ఉండే విజువల్ డిజేబిలిటీని చెప్తాం. సో ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, వెంటనే ఇది ఒక విజన్ డిఫెక్ట్ సంబంధించింది. మరి ఇది ఏ లెసన్లో ఉన్నాయి వెంటనే మనకి తట్టేస్తుంది, ఎందుకంటే దాదాపుగా ప్రతి పాయింట్ మనం చదివే పోతాం ఎగ్జామినేషన్. సో మనకు వెంటనే అర్థమయ్యేదేంటి ఈ క్వశ్చన్ హ్యూమన్ ఐ లెసన్లోది. మరి హ్యూమన్ ఐ లెసన్లో మనకి టాపిక్స్ ఉంటాయి కదా, మనకు మెయిన్గా లెసన్లో 3 టాపిక్స్ ఉన్నాయి. ఏంటి? నెంబర్ 1 హ్యూమన్ ఐ విజన్ డిఫెక్ట్స్, నెంబర్ 2 డిస్పర్షన్ ప్రిజం, నెంబర్ 3 స్కాటరింగ్. సో ఈ క్వశ్చన్ చదివినప్పుడు ఏంటి, ఇది విజిబుల్ డిజేబిలిటీని చెప్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఐ డిఫెక్ట్స్కి సంబంధించింది. సో ఫస్ట్ కవర్ చేసాం. సెకండ్ది ఏం కవర్ చేయాలి, ఏ టాపిక్ సంబంధించింది అన్నాం. ఈ విజువల్ డిజేబిలిటీలో మనకి ఖచ్చితంగా సిలబస్ ప్రకారం 3 డిజేబిలిటీస్ చెప్పారు: మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా. సో మనం ఇమీడియట్గా రికగ్నైజ్ చేయాల్సింది ఈ మూడిట్లో దేని గురించి మనం రాయాలి. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. బాయ్ ఈజ్ అనేబుల్ టు సీ లెటర్స్ రిటర్న్ ఆన్ ద బోర్డ్. బోర్డు మీద ఉన్నవి చూడలేకపోతున్నాడు, కానీ ఏబుల్ టు రీడ్ లెటర్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్. రెండింటిని అబ్జర్వ్ చేయండి. పిల్లడు టెక్స్ట్ బుక్ను దగ్గరగా పెట్టుకోగలడా, బోర్డుని దగ్గరగా పెట్టుకోగలడు? సో ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ అనేది పిల్లడికి దగ్గరగా ఉంటుంది, బోర్డు అనేది దూరంగా ఉంటుంది. అంటే దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్ చూస్తున్నాడు, దూరం ఉండే బోర్డును చూడలేకపోతున్నాడు, అంటే దూరం ఉండేది చూడలేడు. మరి ఏ డిఫెక్ట్ను చెప్తుంది అంటే మయోపియా. సో ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో ఈ విధంగా మనకి సిసి మోడల్ ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్స్ చేస్తాం. సో మయోపియా అనేది ఇక్కడ ఒక కీవర్డ్. సో ఇక్కడ మనం 3 పాయింట్స్ని కవర్ ఎలా చేస్తామో ఒకసారి చూడండి. క్వశ్చన్ చదవగానే ఇది హ్యూమన్ ఐ అనే లెసన్లో రికగ్నైజ్ చేస్తాం, అంటే ఫస్ట్ సాల్వ్ చేస్తాం. వెంటనే ఇది విజన్ డిఫెక్ట్స్ సంబంధించిందని కూడా రికగ్నైజ్ చేసినాం, అంటే టాపిక్ను కూడా కనుక్కోగలిగాం. సో వెంటనే ఇది ఒక మయోపియా డిసీజ్కి సంబంధించింది కాబట్టి మయోపియా అనే కీవర్డ్ను కూడా కనుక్కున్నాం. ఈ కీవర్డ్లోకి ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేయాల్సి ఉంది, ఎందుకంటే చివరిలో ఎక్స్ప్లెయిన్ అన్నాడు, అంటే దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సో దానివల్ల మనం ఇంకా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుందంటే ఈ మయోపియా గురించి రాయాలి. సో ఈ మయోపియా వల్ల దగ్గరున్న ఆబ్జెక్ట్స్కి ఎలా రెటీనా మీద కన్వర్జెన్స్ వస్తుంది, ఎలా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్కి ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా కంటే ముందే కన్వర్జెన్స్ ఎలా రాగలిగింది, మరి కన్వర్జెన్స్ కంటే ఈ రెటీనా కంటే ముందు వచ్చిన ఈ కన్వర్జెన్స్ని మళ్ళీ రెటీనా మీదకి ఎలా తీసుకోగలం అంటే ఒక కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేయడం వల్ల. ఈ కాన్కేవ్ లెన్స్ ఏం చేస్తుంది, వర్చువల్ ఇమేజ్ని ఎక్కడ క్రియేట్ చేస్తుంది, ఇవన్నీ మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఆన్సర్ చేయడం. ఓకే, మీకు ఇంకా అర్థం అవడం కోసం ఇంకా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పానుగా, 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ కదా. When cold water bottle is kept on a table, water droplets formed after some time on its surface. Why? So question మళ్ళీ ఒకసారి. When cold water bottle is kept on a table, water droplets formed after some time on its surface. సో ఇక్కడ మీనింగ్ ఒకసారి చూద్దాం.
చల్లగా ఉండే కోల్డ్ వాటర్ బాటిల్, అంటే ఫ్రిడ్జ్లో తీసిన చల్లగా ఉండే వాటర్ బాటిల్ని టేబుల్ మీద కొద్దిసేపు పెట్టినారు. పెట్టిన తర్వాత ఏమైందంటే ఆ వాటర్ బాటిల్ సర్ఫేస్ మీద వాటర్ డ్రాప్లెట్స్ కనిపించాయి. ఎందుకు? వై? ఎందుకు కనిపించాయి? సో దీనికి ఆన్సర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ థింగ్ మనకేం కావాలి? ఇది ఏ లెసన్లోది? ఏ లెసన్లోది అనేది మనం చదివినప్పుడు అర్థమవుతుంది. ఎలా? వెన్ కోల్డ్ వాటర్ బాటిల్ ఈజ్ కెప్ట్ ఆన్ టేబుల్ వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ ఫార్మ్. చల్లగా ఉన్న బాటిల్ను అనేది యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ కోల్డ్నెస్, హాట్నెస్ వీటి గురించి డిస్కస్ చేస్తున్నాం. మరి కోల్డ్నెస్ అండ్ హాట్నెస్ని డిస్కస్ చేయడం అంటే దేని గురించి నేర్చుకోవడం? హీట్. అంటే ఈ లెసన్ హీట్ లెసన్. ఈ క్వశ్చన్ వచ్చేసి హీట్ లెసన్ నుంచి వచ్చింది. మరి అందులో ఏ టాపిక్ కనుక్కోవాలి. ఏమవుతుంది ఇక్కడ? వాటర్ బాటిల్, చల్లగా ఉండే వాటర్ బాటిల్, అంతవరకు లేని డ్రాప్లెట్స్ కొద్దిసేపు తర్వాత వచ్చాయి. సో అంతవరకు లేని వాటర్ కొద్దిసేపు తర్వాత వచ్చాయి. అంటే వాటర్ అనేది అక్కడికి వచ్చి చేరి. సో ఎలా వచ్చి చేరిందా అంటే మనకి ఆల్రెడీ వాడికి కొంతమందికి ఆన్సర్ 30 ఉంటుంది, కొందరికి 30 ఉండకపోవచ్చు. 30 ఉన్న వాళ్ళు వెంటనే టాపిక్ కనుక్కోగలరు. మరి 30 లేని వాళ్ళు ఎలా ఆలోచించాలి? ఈ ఆన్సర్ ఇంకా మనకు ఐడియా రాలేదు, ఏంటిది, దీనికి సంబంధించింది. సో రానప్పుడు ఎలా ఆలోచించాలి? వాటర్ అనేది అంతవరకు లేకుండా అప్పటి వరకు వచ్చిందంటే చూడండి, ఖచ్చితంగా అది అంతకుముందు ఏదో ఒక రూపంలో ఉన్నట్టే, ఏదో ఒక ఫామ్లో ఉన్నట్టే. అంటే ఒక ఫామ్లో ఉన్న వాటర్ మనకి ఇంకొక ఫామ్లోకి వచ్చింది. అంటే ఒక సబ్స్టెన్స్, ఒక మెటీరియల్ని ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్, అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మార్చడం ఫిజికల్ స్టేట్ చేంజ్. అంటే ఇట్ ఈస్ అబౌట్ చేంజ్ ఆఫ్ స్టేట్. సో హీట్ లెసన్ అబ్జర్వ్ చేస్తే అక్కడ కూడా మనకి టాపిక్స్ వైజ్ డివైడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే హీట్ ఇంట్రడక్షన్, అండ్ తర్వాత వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అండ్ థర్మల్ ఈక్విలిబ్రియం, అండ్ నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్, అండ్ నెక్స్ట్ చేంజ్ ఆఫ్ స్టేట్స్, చివరిగా లేటెంట్ హీట్స్. సో మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ స్టేట్ అనేది కూడా ఒక టాపిక్గా ఉంది. వెంటనే కనుక్కున్నాం ఇది చేంజ్ ఆఫ్ స్టేట్. చేంజ్ ఆఫ్ స్టేట్స్ ఏం నేర్చుకుంటున్నాం? మనకి ఇక్కడ మెయిన్గా 6 వర్డ్స్ గురించి నేర్చుకుంటాం. ఈ 6 వర్డ్స్ వచ్చేసి హౌ మ్యాటర్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫిజికల్ స్టేట్ టు అనదర్ ఫిజికల్ స్టేట్, ఇది మనకు డిస్క్రైబ్ చేసేది. సో ఏంటి చేంజెస్? మీకు ఆ వర్డ్స్ని ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. మెల్టింగ్, ఫ్రీజింగ్, కండెన్సేషన్, బాయిలింగ్, ఎవాపరేషన్, సబ్లిమేషన్. మీకు బుక్లో ఈ ఆర్డర్లో ఉండవు, కానీ నేను ఈ ఆర్డర్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ స్టేట్ చేంజ్ అనేది ఒక రెగ్యులర్ ఆర్డర్లో ఉంటుంది. సో ఫస్ట్ ఏం చెప్పాను? మెల్టింగ్, సాలిడ్ టు లిక్విడ్. ఫ్రీజింగ్, లిక్విడ్ టు సాలిడ్. కండెన్సేషన్, గ్యాస్ టు లిక్విడ్. బాయిలింగ్, లిక్విడ్ టు గ్యాస్. ఎవాపరేషన్ ఈజ్ ఆల్సో లిక్విడ్ టు గ్యాస్. అంటే కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఆ డిఫరెన్సెస్ అనేది మనకి ఆన్సర్ చేయడానికి ఉపయోగపడదు కాబట్టి మనం ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. ఇంకా లాస్ట్ది సబ్లిమేషన్. సబ్లిమేషన్ ఈజ్ డైరెక్ట్ చేంజ్ ఫ్రమ్ సాలిడ్ టు గ్యాస్. ఓకే, ఇక్కడ మనకి ఆన్సర్లు చూడండి. ఏ కీవర్డ్, ఇక్కడ మనకి 6 వర్డ్స్ నేర్చుకున్నాం. ఇందులో ఖచ్చితంగా ఒకటి ఈ ఆన్సర్కి కీవర్డ్ అవుతుంది. ఏంటది? ఒకసారి గమనించండి. క్వశ్చన్లో వాటర్, ఇట్ వాజ్ యాక్చువల్లీ నాట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ బాటిల్. బాటిల్ మనం టేబుల్ మీద పెట్టగానే ఈ వాటర్ డ్రాప్లెట్స్ లేవు. పోనీ చుట్టూ ఏమైనా ఐస్ ఉందా? ఐస్ లేదు. అంటే దేర్ ఇస్ నో సాలిడ్. అండ్ నౌ ఆఫ్టర్ సమ్ టైమ్ వీ హ్యావ్ గాట్ వాటర్ డ్రాప్లెట్స్. కొద్దిసేపు తర్వాత మనకి వాటి మీద వాటర్ డ్రాప్స్ వచ్చాయి, అంటే లిక్విడ్స్ వచ్చాయి. చుట్టూ ఆల్రెడీ సాలిడ్ లేదు, లిక్విడ్ వచ్చింది. ఇక మన డౌట్ ఏంటి? గ్యాస్. మరి చుట్టూ ఏముంటుంది? మనం టేబుల్ మీద పెట్టాం, టేబుల్ చుట్టూ మనకి ఎయిర్ ఉంటుంది. అండ్ వీ నో హ్యూమిడిటీ, అంటే వాటర్ వేపర్
డెఫినెట్లీ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పార్ట్ ఇన్ ఎయిర్. గాల్లో ఖచ్చితంగా వాటర్ వేపర్ అనేది ఉంటుంది, అది గ్యాసెస్ స్టేట్లోనే ఉంటుంది. అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఆన్సర్ అర్థమైపోయింది. గ్యాసెస్ స్టేట్లో ఉండే వాటర్ లిక్విడ్గా మారి ఆ డ్రాప్లెట్స్లోకి వచ్చింది. కానీ ఇది ఎలా చేయగలిగింది అంటే దీనికి సంబంధించిన కీవర్డ్ చెప్పండి. లిక్విడ్, గ్యాస్ టు లిక్విడ్ కన్వర్షన్. ఏంటా స్టేట్ చేంజ్? కండెన్సేషన్. సో మన ఈ ఆన్సర్లో యూజ్ చేయాల్సిన కీవర్డ్ కండెన్సేషన్. మీరు కావాలంటే ఎగ్జామినేషన్స్లో ఈ కండెన్సేషన్ అనే వర్డ్ లేకుండా ఎక్స్ప్లెనేషన్ రాసి చూడండి. చాలామంది టీచర్స్ ఫుల్ మార్క్స్ వేయడానికి ఇంట్రెస్ట్ చూపరు. ఎందుకంటే ఈ పిల్లవాడికి ఆన్సర్ తెలుసు కానీ దానికి సంబంధించిన బేసిక్ పాయింట్ తెలియదు అనే మైండ్ టీచర్స్లో ఉంటుంది. ఈవెన్ ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్లో కూడా ఇలాగే ఉంటుంది. మరి ఎలా చేయాలి అంటే కనుక దెర్ ఈజ్ అ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ యూ నీడ్ టు యాడ్ బై గివింగ్ దిస్ వర్డ్. ఈ వర్డ్ని యాడ్ చేసి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి కండెన్సేషన్ అని. ప్రతి టీచర్ ఇంప్రెస్ అయిపోతాడు. ఎందుకంటే ఇలా జరుగుతుందని మాత్రమే కాదు, దేనివల్ల జరుగుతుంది అనేది కూడా ఈ పిల్లవాడికి తెలుసు. సో ఫుల్ మార్క్స్ ఇచ్చేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో ఇది కండెన్సేషన్ని రికగ్నైజ్ చేయడం. సో ఒక ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కనుక ఇన్ కండెన్సేషన్ ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇట్ ఈస్ ఆపోజిట్ ప్రాసెస్ ఆర్ రివర్స్ ప్రాసెస్ టు బాయిలింగ్. బాయిలింగ్ అనేది ఒక సబ్స్టాన్స్ని హీట్ చేస్తే లిక్విడ్ టు గ్యాస్ చేంజ్ అవుతుంది. మరి హీటింగ్కి ఆపోజిట్ ప్రాసెస్ అంటే కూలింగ్. కూల్ చేస్తే గ్యాస్ స్టేట్లో ఉండే సబ్స్టాన్స్ లిక్విడ్లోకి మారిపోతుంది. సో మనం కోల్డ్ వాటర్ బాటిల్ పెట్టాం అంటే వాటర్ బాటిల్ ఆల్రెడీ కోల్డ్నెస్, సో అక్కడ చల్లగా ఉంది. చల్లగా ఉండే ఆ కోల్డ్నెస్ చుట్టుపక్కల ఉన్న వేపర్ని గ్యాస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి కండెన్స్ చేస్తుంది. ఈ కండెన్స్డ్ వాటర్ చిన్న చిన్న వాటర్ డ్రాప్స్గా బాటిల్ సర్ఫేస్ మీద కనిపిస్తుంది. ఇది కండెన్సేషన్. సో ఎగ్జాంపుల్ నెంబర్ 2 వి సాల్వ్ ఇట్. నేను చెప్పిన కీ పాయింట్స్ ద్వారా సాల్వ్ చేశాను. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ని స్టార్ట్ చేస్తూ ఏది క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రీజన్ టు బర్న్ ఎ పేపర్ యూజింగ్ కాన్వెక్స్ లెన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్? సో వాట్ ఈస్ ద రీజన్ టు బర్న్? సో ఏం చేస్తున్నాం ఇక్కడ? బర్న్ చేస్తున్నాం, కాల్ చేస్తున్నాం. దేన్ని? ఆ పేపర్, ఒక పేపర్ని యూజింగ్ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ను యూజ్ చేసి ఎలా అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. సో ఇది చాలామంది చిన్నపిల్లలు చేసే యాక్టివిటీ అనమాట. వాళ్ళు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు చేస్తూ ఉంటారు. ఇంట్లో కాన్వెక్స్ లెన్స్ లేదంటే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ భూతద్దం లాంటివి ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి సన్లైట్లో పెట్టి కింద పేపర్స్ పెట్టి కాలుస్తూ ఉంటారు. ఎలా అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. దీన్ని మనం ఎలా ఆన్సర్ చేయగలము? ఇది క్వశ్చన్ చదివినప్పుడు అసలు ఏ లెసన్లోదో అర్థం కావట్లేదు. అంటే చూస్తే కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, కానీ ఇది బాగా ఆలోచించండి. ఇది చాలా ఈజీ ఆన్సర్, అన్నిటికంటే సులభమైన ఆన్సర్. ఎలా చెప్పగలం? ఒకసారి క్వశ్చన్ చూడు. వాట్ ఈస్ ద రీజన్ టు బర్న్ పేపర్? పేపర్ని బర్న్ చేస్తున్నాం దేంట్లో అంటే యూజింగ్ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ను ఉపయోగించి. సో ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం, దాని కింద పేపర్ని ఒక పర్టికులర్ డిస్టెన్స్లో పెట్టండి. పెట్టగానే కాలిపోదు కదా, ఒక పర్టికులర్ డిస్టెన్స్లో పెట్టినప్పుడే. అంటే లెన్స్ కింద ఒక పేపర్ అట్ పర్టికులర్ డిస్టెన్స్, పైన మనకు కావాల్సింది సన్లైట్. సో ఇక్కడ ఏంది? సన్ నుంచి లెన్స్ని ఒక పర్టికులర్ డిస్టెన్స్లో పెట్టినాము. అర్థమైపోయింది కదా ఇంకా? సో ఇట్ డెఫినెట్లీ బిలాంగ్స్ టు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఆన్ కర్వ్డ్ సర్ఫేస్. లెన్స్ అనే పదంగా వచ్చినప్పుడే దాదాపుగా మీరు ఆ లెసన్ ఫిక్స్ అయిపోవాలి. మరి అందులో పర్టికులర్ టాపిక్ అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత కూడా తెలుసుంటుంది. సన్ నుంచి ఒక పర్టికులర్ డిస్టెన్స్ అంటే ఇక్కడ మనం స్టడీ చేస్తున్నది ఏంటి? ద డిస్టెన్స్ ఫ్రమ్ లెన్స్ అండ్ ఆబ్జెక్ట్. సో నో డౌట్ ఇట్ ఈస్ అబౌట్ రే డయాగ్రమ్స్. రే డయాగ్రమ్స్కు సంబంధించింది. మరి రే డయాగ్రమ్స్ కాన్వెక్స్ లెన్స్కి 6 ఉన్నాయి.
ఈ 6లో దేన్ని మ్యాచ్ చేస్తుంది? అదే మనకి ఇక్కడ రావాల్సిన కీవర్డ్ అనమాట. అంటే కరెక్ట్ ఆబ్జెక్టివ్ డిస్టెన్స్ ఏంటి, ఎక్కడ మనకి ఇమేజ్ క్రియేట్ అవుతుంది, ఎక్కడ ఇమేజ్ క్రియేట్ అవడం వల్ల ఈ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పేపర్ని బర్న్ చేస్తుంది. ఇవి మనకు కనుక్కోవాల్సిన కీవర్డ్స్ అన్నమాట. సో ముందు కనుక్కోవాల్సింది ఆబ్జెక్ట్ ఉండాల్సిన ప్లేస్, సన్ ఏ ప్లేస్లో ఉన్నాడు, అండ్ ఇమేజ్ అంటే ఆ లైట్ ఫోకస్ అనేది ఎక్కడ వస్తుంది. ఇది మనం ఇక్కడ కనుక్కోవాల్సిన పాయింట్. మరి ఈ డయాగ్రామ్స్లో చూస్తే సన్ ఎక్కడుండే ఛాన్స్ ఉంది? మనం డిస్టెన్స్ను ఒకసారి గమనించుకుంటే వెళ్దాం. కాన్వెక్స్ లెన్స్కి వరుసగా మనకున్న పాయింట్స్, లెన్స్లో ఆప్టిక్ సెంటర్, ఆ పక్కనే ఫోకస్, ఆ పక్కనే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో మనకు క్లియర్గా తెలుసు ఒక్కొక్క ప్లేస్లో పెట్టడం వల్ల ఒక్కొక్క లాంటి ఇమేజ్ వస్తుంది. సో ఏ ప్లేసెస్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఆప్టిక్ సెంటర్, ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఫస్ట్ మనం పెట్టగలిగిన పాసిబుల్ ప్లేస్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోకస్ ఇన్ బిట్వీన్, ఈ రెండింటికి మధ్యలో, ఆప్టిక్ సెంటర్కి ఫోకస్కి మధ్యలో పెట్టచ్చు. ఇలా పెడితే మనకు వచ్చేది వర్చువల్ ఇమేజ్ అని నేర్చుకున్నాం. సో వర్చువల్ ఇమేజ్ ఎలా వస్తుందంటే డైవర్జెన్స్ వల్ల వస్తుంది. డైవర్జెన్స్ అనేది ఫోకస్ను లెన్స్ లోపల క్రియేట్ చేస్తుంది. సో ఇవి పేపర్ని బంద్ చేయలేదు, సో వదిలేదు. నెక్స్ట్ ఫోకస్ దగ్గరికి తీసుకెళ్తాం. కానీ దీని కన్వర్జెన్స్ ఎక్కడ వస్తుందంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అని నేర్చుకున్నాం. సో ఇది మనకి యూజ్ కాదు. నెక్స్ట్ ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో పెడుతున్నాం. కానీ సన్ అనేది అంత దగ్గరలో ఉంటాడా? మనకి జనరల్గా లెన్స్కి ఫోకల్ లెంత్ 20 to 25 సెంటీమీటర్స్ అని అనుకుందాం. అప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉండేది 50 సెంటీమీటర్స్ ఉంటుందని. రెండింటికి మధ్యలో అంటే కనుక 30, 35, 40 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పెట్టాం. సన్ మనకు అంత దగ్గరగా ఉంటాడా? ఉండడు. అంటే ఖచ్చితంగా ఈ డయాగ్రామ్ కాదు. మరి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే అది ఉండేది కూడా జస్ట్ 50 సెంటీమీటర్స్. అంత దగ్గర సన్ లేడు కదా. మళ్ళీ నెక్స్ట్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే 50 అబవ్ అంటే ఒక 100 సెంటీమీటర్స్, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్. సన్ అనేది ఈజ్ బిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ అస్. మనకి బిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. మరి ఇందులో ఏ పొజిషన్స్ అంటే ఏ పొజిషన్ కాదు, ఇంకా మిగిలిపోయిన 6th పొజిషన్ ఏంటి? ఇన్ఫైనైట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ అనే ఇక్కడ సన్ అనేవాడు ఆబ్జెక్ట్ కాబట్టి సన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. మరి ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉండే సన్కి కన్వర్జెన్స్ ఎక్కడ వస్తుంది అంటే అట్ ఫోకస్. సో sun is a source, he is at infinite distance. The light rays coming from sun when incident on and refracts towards convex lens, convergence is at focus. So focus మీద వచ్చిన ఈ కన్వర్జెన్స్ లైట్ రేస్ అన్ని కలిసిపోయి ఉంటుంది కాబట్టి నాట్ ఓన్లీ ఏ కన్వర్జెన్స్, ఇట్ కంటైన్ మ్యాక్సిమం సన్ లైట్. అక్కడ ఎక్కువ సన్లైట్ ఉంటుంది. సన్లైట్ అనేవాడు ఎనర్జీని కూడా క్యారీ చేస్తుంటాడు కాబట్టి డ్యూ టు దట్ హై ఎనర్జీ పేపర్ గెట్స్ హీటెడ్ అండ్ బర్న్డ్. సో సన్ కన్వర్జెన్స్ ఎక్కడ వస్తుందో అక్కడ వెలుతురు మాత్రమే కాదు, చాలా శక్తి, ఎనర్జీ కూడా ఉంటుంది. ఆ ఎనర్జీ పేపర్ని ఇమీడియట్గా కాల్చి పడేస్తుంది. సో మనకు వచ్చేసింది. ఇక్కడ కీవర్డ్ అని ఏమని కనిపెట్టినాం? సన్ ఈజ్ అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. సో ఈ చివరి రే డయాగ్రామ్ అనేది కరెక్ట్ అని కనుక్కున్నాం. ఇన్ఫైనైట్ డిస్టెన్స్. సో అదే మనకి ఇక్కడ కీవర్డ్. మరి ఇక్కడ మనకి ఇంకొక కీవర్డ్ ఉంది. ఎందుకు? కన్వర్జెన్స్ ఎక్కడ వచ్చిందో కూడా చెప్పాలి కదా. అది కూడా మనకి కీవర్డ్ అవుతుంది. సెకండ్ కీవర్డ్, ద కన్వర్జెన్స్ ఈజ్ ఆప్టెడ్ అట్ ఫోకస్. ఫోకస్ దగ్గర కన్వర్జెన్స్ వచ్చింది. ఇలా మనం సిసి ప్యాటర్న్లో ఆన్సర్స్ను చేసుకోవడం. సో మీరు ఇదే విధంగా మీరు వచ్చేసి కొన్ని సిసి మోడల్ క్వశ్చన్స్ని కలెక్ట్ చేసుకోండి.
టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని ఇలాగే ప్రాక్టీస్ చేసి చూడండి. మీరు వీలైనంత త్వరగా మీ సబ్జెక్ట్లో తయారవుతారు. ఒక్కసారి ఇలా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు సీసీ మోడలే కాదు, హయ్యర్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు నేర్చుకున్న టాపిక్స్ చాలా ఈజీగా అనిపిస్తాయి. చాలా సులభమైన మెథడ్ ఇది ఫిజిక్స్ నేర్చుకోవడానికి. అండ్ ఫిజిక్స్ నేర్చుకోవడానికి ఇంకొక కంపల్సరీ టూల్ వచ్చేసి మ్యాథమెటిక్స్. సో డోంట్ నెగ్లెక్ట్ ఇట్. సో పోను మనకి ఫిజిక్స్లో మ్యాథమెటిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో మ్యాథ్స్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని కూడా మీరు ఫాలో అవుతుండండి. ఓకే స్టూడెంట్స్, ఇలాగా మనము ఈ ఫిజిక్స్లో ఉన్న టఫ్ క్వశ్చన్స్ కానివ్వండి, ఈజీ క్వశ్చన్ కానివ్వండి, ఏదైనా సరే సీసీ మోడల్లో కానీ అడిగినప్పుడు, లేదు అవుట్ ఆఫ్ మనకి సీసీ మోడల్ అనే అవసరం లేదు, ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగినప్పుడు మెటీరియల్స్ ఇలాంటివి ఏవి మనకు అవసరం లేదు. జస్ట్ మనం టెక్స్ట్ బుక్ చదివిన నాలెడ్జ్ చాలు, ఈ విధంగా మనం ఆన్సర్స్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఎప్పటికైనా సరే మీరు ఫిజిక్స్ చాలా బాగా నేర్చుకోవాలి, తరోగా ఉండాలి అంటే మెటీరియల్ని అవాయిడ్ చేసేసి టెక్స్ట్ బుక్ చదువుతుండండి. ఈ మెథడ్లో క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. మీకు సీసీ మోడల్ క్వశ్చన్స్ లేవా, ఈ టెక్స్ట్ బుక్ ఎదురుగా ప్రాక్టీస్ కోసం కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, చదవండి. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసరికి కొద్ది న్యూస్ పేపర్లో చాలా ప్రాక్టీస్ పేపర్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాక్టీస్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ చూసుకోండి, వాటికి ఆన్సర్స్ని ఇలాగే ట్రై చేయండి. మీరు అలా ట్రై చేస్తూ సాల్వ్ చేస్తూ పోయే కొద్దీ మీ సబ్జెక్ట్ మీరే మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. సో ఇది స్టూడెంట్స్, ఈ విధంగా మీరు సీసీ మోడల్ని గెయిన్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్. అండ్ ఈ వీడియోని మీరు మ్యాక్సిమం ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. మీరు పేరెంట్స్ అయినా మీ పిల్లలకి చూపించండి, పిల్లలైతే మీ ఫ్రెండ్స్కి అదర్స్కి షేర్ చేయండి. దీనివల్ల ఈ మెథడ్ వల్ల ఈ ట్యూటోరియల్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వల్ల ఫిజిక్స్ చదవడం ఎలాగనేది చాలామందికి సులభం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.